ది బ్లైండ్ డాగ్ లెసన్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోపోతున్నాం. ఇదంతా ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీస్లో ఫస్ట్ లెసన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెసన్ ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్ అనమాట. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోవచ్చు. ఒక స్ట్రే డాగ్ అనేది ఉంది. స్ట్రే డాగ్ అంటే వీడి కుక్క. ఇది మార్కెట్లో నివసిస్తూ ఉండేది. ఏదైనా మిగిలిపోయిన ఆహారం ఇది ఈ కుక్క తినేది అనమాట. ఒకరోజు మార్కెట్లో ఒక చెట్టు కింద ఒక బ్లైండ్ బెగ్గర్ ఉన్నాడు. బ్లైండ్ గుడ్డివాడు అనమాట. అయితే బ్లైండ్ బెగ్గర్ దగ్గర ఫుడ్ ఉందన్నమాట. ఫుడ్ అయితే ఈ డాగ్కి ఈ ఫుడ్ స్మెల్ వచ్చి ఈ డాగ్ ఈ బెగ్గర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈ బెగ్గరు ఏం చేశారంటే డాగ్ ఫుడ్ పెట్టారు. అప్పుడు ఏం చేశారు, బెగ్గర్ ఏం చేశారు, డాగ్కి ఫుడ్ పెట్టారు. ఆహారం పెట్టారు. అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఎవరు, ఈ డాగ్ ఈ బ్లైండ్ బెగ్గర్ని. ఓకే, తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచింది. దీనికి ఈ కుక్కకి వైట్ రిబ్బన్ కట్టారు. ఎవరు, బెగ్గరు. ఎక్కడ కొన్నారు, మార్కెట్లో రిబ్బన్ సెల్లర్ దగ్గర కొన్నారనమాట. అలా కొన్ని రోజులు గడిచింది. ఈ డాగ్ హెల్త్ గురించి పట్టించుకోలేక దాని అవసరం గురించి వాడుకోవడం వల్ల ఈ డాగ్ చాలా అనారోగ్యం పాలైపోయింది. వీక్ అయిపోయింది. తర్వాత ఇక్కడి నుంచి ముక్కువేంటి స్టార్ట్ అయింది. ఈ కండిషన్ అంతా చూసిన రిబ్బన్ సెల్లర్ ఉన్నారు కదా. ఈ రిబ్బన్ సెల్లర్ ఏం చేశాడంటే ఆ కుక్క పరిస్థితి చూసిన ఈ రిబ్బన్ సెల్లరు సిజర్తో ఆ రిబ్బన్ని కట్ చేసాడు. అప్పుడు ఆ డాగ్ పారిపోయిందన్నమాట. దానికి డాగ్కి ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, మరి ఇన్ని రోజులు బెగ్గర్ దగ్గర మళ్ళీ ఫుడ్ బాగా దొరికేది. సరిగ్గా పట్టించుకోలేదు. అప్పుడు రిబ్బన్ సెల్లర్ దీన్ని ఫ్రీడమ్ ఇచ్చారు. మళ్ళీ డాగ్కి ఎందుకో సరిగ్గా ఫుడ్ దొరకలేదని మళ్ళీ ఈ డాగ్ బెగ్గర్ దగ్గరికి వచ్చింది. ఆ బ్లైండ్ బెగ్గర్ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఇంకా నా దగ్గర నుంచి ఇంకా అసలు తెప్పించుకోకూడదని ఈ డాగ్కి స్టీల్ సైన్ కట్టేశారు. అంటే డాగ్ ఒక లాయల్టీని ఈ బెగ్గర్ అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. దానికి డాగ్ ఫ్రీడమ్ పోయింది, రెస్ట్ పోయింది, తప్పించుకోవడానికి అవకాశం కూడా పోయింది అనమాట. అదనమాట ఈ స్టోరీ. మెయిన్ డాగ్ నుంచి లాయల్టీ చూపిస్తుంది. లాయల్టీ చూపిస్తుంది అన్నమాట. మరి ఆ బెగ్గరు గ్రీడీనెస్ చూపించేవాడు. గ్రీడీనెస్
తన ఒక సెల్ఫిష్నెస్ కోసం ఆ డాగ్ని వాడేవాడు. అంటే మెయిన్గా చెప్తున్నాను నేను, డాగ్కి ఏమో లాయల్టీగా రిప్రజెంటేషన్ చేశారు. ఈ బెగ్గర్కేమో సెల్ఫిష్నెస్ ఇంకా గ్రీడ్, ఈ రెండు క్యారెక్టర్స్ని బెగ్గర్ని రీప్రజెంటేషన్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే మెయిన్గా అంటే ఏంటి, డాగ్ లాయల్టీని బెగ్గర్ అడ్వాంటేజ్గా వాడేసుకున్నారు. అది తప్పు కదా. డాగ్ విశ్వాసంతో బెగ్గర్ దగ్గరికి వస్తే మోసం చేసేది. అదనమాట ఈ లెసన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ది బ్లైండ్ డాగ్. ఇంట్లో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈజీ క్వశ్చన్, అది చదివేస్తే సరిపోద్ది అనమాట. లెసన్ అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో వీడియోకి మళ్ళీ కలుద్దాం. బాయ్.